మమ్మల్ని కనుక సర్పంచ్గా దీవించి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఆకునూరు గ్రామంలో దుర్గమ్మ గుడి, బొడ్రవతి పండుగ, కోటమైసమ్మ పండుగ చేస్తామని ఇంత సభాముఖ్యంగా ఆకునూరు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్ని ఊళ్ళలో చుట్టుపక్కలలో దుర్గమ్మ గుడి కట్టిర్రు, బొడ్రవతి పండుగ చేసిర్రు. గత నాయకులు దుర్గమ్మ గుడి అని రకరకాలుగా చేసిన సగంలో పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా నన్ను 1 సంవత్సరం లోపలనే దుర్గమ్మ గుడి కట్టి బొడ్రవతి పండుగ చేసి కోటమైసమ్మ పండుగ కూడా చేస్తామని ఆకునూరు పబ్లిక్ అందరి మధ్యలో ప్రత్యేకంగా చెప్తున్నాము. ఎటుంది మీ ఊర్లో కాంగ్రెస్ పార్టీకి అందరం సపోర్ట్ చేసి పండుగ చేసుకుంటాం. బొడ్రాయి పండుగ దేనికైనా సమాచారం పట్టించుకోక వీళ్ళు గెలిస్తేనే కుమ్మరావు గెలుస్తాడు, గెలిపిస్తాం అంతేనా? కష్టంగా పక్క కాంగ్రెస్ కాంగ్రెస్ అంతేనా? కుమ్మరావు గెలిచాడా? తప్పకుండా గెలుస్తాడు. పక్కా ఎట్లా గెలుస్తాడు. మాకు అన్ని పనులు చేస్తాడు కాబట్టి గెలుస్తాడు. అంతేనా? రేవంత్ రెడ్డి రంగంలో కొడుకు ఉద్యోగం వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి మా కొడుకు జాబ్ వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా? ఏం ఉద్యోగం వచ్చింది? టీచర్, గవర్నమెంట్ టీచర్. అది వరకు ప్రయత్నించిండు ఆ టీచర్ గా? రాలేదు. టిఆర్ఎస్ ఉన్నప్పుడు రాలేదు. ఎన్నిసార్లు రాసిండు డిఎస్సి? 2 సార్లు రాసిండు. డిఎస్సి వాళ్ళే రాసిండు కానీ అప్పుడు రాలేదు. డిఎస్సి వాళ్ళే. ఆకునూరు గ్రామంలో ఎటుంది ఊపు? టిఆర్ఎస్ కుందా, కాంగ్రెస్ కుందా? ఇప్పుడైతే కాంగ్రెస్ కు ఉన్నట్టు కనిపిస్తుంది. గట్టిగా ఇప్పుడైతే కాంగ్రెస్ కు ఉన్నట్టు కనిపిస్తుంది. మాకు అనిపిస్తుందా? ఖచ్చితంగా ఉందా? కొమురావి గెలుస్తాడా? ఖచ్చితంగా గెలుస్తాడు కొమురావి అనిపిస్తుంది. వస్తుంది ఇప్పుడు మెజారిటీ అయితే ఫుల్ ఉంటది. ఫుల్ మెజారిటీనే ఉంటది. నీకేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నీకేమన్నా లబ్ధి పొందినావాను? ఇంద్రమ్మ ఇల్లు లబ్ధి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు వచ్చింది. అంత బాగానే ఉంది. అంటే బాగానే కట్టుకుంటాను. కాంగ్రెస్ కూడా చెప్పే బాబాయ్, ఎట్లా ఉంది ఊపు? బాగానే ఉంది. ఎటుంది టిఆర్ఎస్ కాంగ్రెస్? కాంగ్రెస్ ఎట్లా చెప్తున్నావు? ఫుల్ మెజారిటీ. తర్వాత అభ్యర్థి కూడా మా కొమ్మరావి ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి కొమ్మురావి అభ్యర్థి మంచి వ్యక్తి ఉన్నాడు. మంచి వ్యక్తి. తర్వాత ఇంద్రమ్మ ఇంట్లో వచ్చినాయి. మనకు వనరులు ఎంతో చాలా ఉన్నాయి. తప్పకుండా కొమ్మరావి ఖచ్చితంగా కొమ్మురావి గెలుస్తాడు. కొమ్మరావి గెలుస్తాడు. మీ ఆకునూరులో ఎట్లా ఉంది? కొమ్మురావికి ఉందా ఊపు? అవతల అపోజిట్ వాళ్ళకు ఉందా? రవాణాకే బాగుంది. కాంగ్రెస్ తరఫున బాగానే ఉన్నది. ఇక్కడ మాకు కరెంట్ బిల్లు, సన్న బియ్యం అన్ని బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీకు సన్న బియ్యం తింటున్నావు, ఇంట్లో కరెంట్ బిల్లు కడతలేవా? కరెంట్ బిల్ మాఫీ. ఇందిరా బిల్లు రాలేదా మరి నీకు? మాకు ఉన్నది ఆల్రెడీ ఇల్లు ఉన్నది. ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది మాకు. అవునా? కట్టుకున్నాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిందా? వచ్చింది. అప్పుడు ఇందిరా బిల్లు వచ్చింది. అప్పుడు కరెంట్ బిల్ అయితే కడతలేదు. గ్యాస్ కూడా సబ్సిడీ వస్తుంది. గ్యాస్ సబ్సిడీ పడుతుంది. రుణమాఫీ ఏమైనా అయిందా నీకు? స్థలం లేదు, జాగలేదు. రైతు ఎటువంటి రుణం తీసుకోలే, నీకు దానికి సంబంధం లేదు. ఏం లేదు. మొత్తానికి కొమ్మురావి ఊపు ఉంది. బాగానే ఉన్నది. 100% కంపల్సరీ. చెప్పండి, ఆకునూరులో ఎట్లుంది పరిస్థితి? అన్న బాగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ నాకు రేషన్ కార్డు లేకుండే. నాకు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకుండే. రేషన్ కార్డు వచ్చింది. సన్న బియ్యం వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, పోయినసారి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళు నీకు రేషన్ కార్డు లేదు. 10 సంవత్సరాల రేషన్ కార్డు లేదు. భూమి జాగు ఉంది. భూమి జాగు ఉంది. ఆ భూమి జాగు ఉన్నందుకు ఏమైనా కార్డు ఇవ్వలేదా వాళ్ళు? లేదు. ఒకసారి 4 సంవత్సరాల కింద ఒకసారి ప్రకటించాడు, మళ్ళా చేస్తాడు, ఇక చేయలేదు. నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే నేను రేషన్ బియ్యం 2 సార్లు తీసుకున్నా. ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన కాంచెలు ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ప్రభుత్వం వచ్చిన కాంచెలు నేను 2-3 సార్లు తీసుకున్నా. ఇంకా కరెంట్ బిల్లు సేఫ్ ఉంది. నాకు కరెంట్ బిల్లు కడతలేను. గ్యాస్ ఓకే, అన్నిటికీ ఓకే. నాకు ఇందిరా బిల్లు వచ్చిందా? రాలేదు, వస్తుంది. ఇక ప్రస్తుతం వచ్చింది. సెకండ్ విడతల తీసుకుంటా అనుకుంటున్నా. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలు అయితే నాకు అన్ని ఓకే. అంటే మొత్తానికి ఇప్పుడు మీ ఊర్లో కొమ్మురవి పక్కా గెలుస్తాడు. ఓకే, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా అన్ని అనుకూలంగా మాకు దగ్గరలో ఉంటాడు. అన్ని రకాల మాకు అన్ని సహకారాలు అందిస్తాడు. ఆయన ఖచ్చితంగా విన్ అవుతాడు. టీఆర్ఎస్ అయితే నాకు తెలియదు కానీ మంచోళ్ళని ఎన్నుకోవాలనేదే మన ఉద్దేశం. మీ ఊరేగా? ఇప్పుడు ఎట్లుంది? సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, మీ ఊర్లో పరిస్థితి ఎట్లుంది? ఎటువైపు బాగా ఊపుంది? మా ఊళ్ళో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ శాతం కాంగ్రెస్కే ఉంటుంది. కాంగ్రెస్కే బలపరిచయం కాంగ్రెస్కే ఉంటుంది. మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఇప్పుడు ఎంతో మంది వరకు 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేసిర్రు, ఎవరు వేసినా కానీ మాకు ఇది వరకు అయితే ఎవరు
వాళ్ళు ఏం చేసింది లేదు. మాకు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ తరఫున ఇండ్లు వచ్చినాయి. మాకు 60 ఇండ్లు వచ్చినాయి. ఇక్కడ మాకు ఆకునూరు పెద్ద గ్రామం అంటే 60 ఇండ్లు వచ్చినాయి. 60 ఇండ్లు కూడా విధంగా కట్టుకుంటారు, ఎలాంటి ఆప్షన్ లేకుండా కట్టుకుంటారు. మాకైతే కరెక్టే కాంగ్రెస్ కావాలని మా కోరికలు. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు రావాలని మీ కోరిక? పేదలకు మంచిగా చేస్తాను, లేని వాళ్ళకు గరీబు పార్టీ గరీబ్ వాళ్ళకు ఇంత ముందు కూడా గతంలో కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు కూడా పేదలకే బండ్లు బాయిలు ఏది కానీ ఆ ప్రభుత్వం వస్తేనే చేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు ఏం చేయలే. వాళ్ళే కడుపులు నింపుకున్నారు, వాళ్ళే బిల్డింగ్లు కట్టుకున్నారు, వాళ్ళే కోట్ల శ్రీమంతులు అయ్యారు. అది చెప్పు తమ్ముడు, ఎట్లా ఈ ఊరేనా మీద ఆకునూరేనా? అన్న ఈ ఊరే. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే అధికార పార్టీ అయితే మొగ్గుంది అన్న జనాలలో. మేము కూడా అధికార పార్టీకి అని చూస్తున్నాం, కాంగ్రెస్ కి. మళ్ళీ వచ్చినటువంటి 2 నెలల్లో కూడా కాంగ్రెస్ కూడా చేపట్టినటువంటి పథకాలు కూడా ప్రజల్లో మంచిగా ఉన్నాయి. అంటే మాకు కూడా వచ్చినటువంటి ఇండ్లు కావచ్చు, కానీ వచ్చినటువంటి ఆ 2 నెలల్లో ఉన్న గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా రకాలుగా బెటర్ ఉన్నది. గత ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇచ్చింది కదా. గత ప్రభుత్వం నాదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఎడ్ అయిపోయింది, టెట్ రాసి సపరేట్ కూకున్నా. ఆ డిఎస్ ఎప్పుడు వేసారో తెలియదు, ఎప్పుడు పడితే తెలియదు. గత 10 ఏళ్లలో ఎవరికి చేసింది లేదు. మేము ఆ క్యాంపస్ లో కూడా మొత్తం వాళ్ళందరూ అట్లే కూర్చున్నాం. మేము చదువుకున్న వాళ్ళంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కూడా ఖాళీగా ఉండాల్సి వస్తుంది గత ప్రభుత్వంలో. ఈ 2 నెలల ప్రభుత్వం అయిపోయింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 3 నెలలు ఇచ్చే అవకాశం ఉన్నదన్నటువంటి ఆశతోటి మేము కాంగ్రెస్ కు మొగ్గు చూపుతా ఉన్నాం. అట్లా ఓటు ఎట్టేస్తావు? ఎటో ఒక దిక్కేస్తా, ఏది వస్తుంది? ఏది వస్తా అంటే కాంగ్రెస్ వస్తా అంటారు. కాంగ్రెస్ వస్తుందా? అంతేనా? పక్క పక్క ఎందుకు కేసీఆర్ రాడా మళ్ళా? ఏమో తెలియదు కానీ అంటారు. కాంగ్రెస్ ఎందుకు వస్తుంది అంటున్నావు? ఎందుకు వస్తుంటే ఇండ్లు అవి సహకరిస్తాడని అంటాను. సన్న బియ్యం. ఓకే.